యానిమ్ ఫ్యాన్స్ నరుటోలోని ఫైట్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఈ డిస్కషన్ వచ్చినా గారా వర్సెస్ రాక్ లీ గురించి మాట్లాడకుండా ఉండలేరు. గారా ఆ టైం వరకు మనం చూసిన వన్ ఆఫ్ ది మోస్ట్ టెరిఫైయింగ్ క్యారెక్టర్స్. బట్ ఈవెన్ ఎక్స్‌పెక్ట్ చేయంది ఏంటి అంటే రాక్ లీ ఫైటింగ్ స్పిరిట్. అసలు రియల్ రాక్ లీ అంటే ఎవరో మనకు పరిచయం చేసిన ఫైట్ అది. గారా వర్సెస్ రాక్ లీ ఒక నార్మల్ టోర్నమెంట్ ఫైట్ కాదు. ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ డెస్టినీ అండ్ డిటర్మినేషన్. ఒకవైపు వన్ టైల్ బీస్ట్ షికాకు జించురికి గారా. మరోవైపు నింజుత్సు గాని గెంజుత్సు గాని వాడలేని ఒక సామాన్య షినోబి రాక్లీ. అయితే ఏమి గారాని మునుపెన్నడు ఎవరు కార్నర్ చేయని విధంగా రాక్లీ అతనికి చుక్కలు చూపించాడు. ఈ రోజు మనం ఈ లెజెండరీ ఫైట్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. తురిన్ ఎగ్జామ్స్ కోసం చాలా మంది పవర్ఫుల్ నింజాస్ ఎన్రోల్ చేసుకున్నారు, అరెనా ఎంటర్ అయ్యారు. బట్ వారిలో మనల్ని బాగా అట్రాక్ట్ చేసింది మాత్రం గారాని. అప్పటి వరకు మనం నరుటోలో పరిచయమైన క్యారెక్టర్స్లో ఒరోచిమారు తర్వాత టెరిఫైయింగ్ అనిపించింది గారా మాత్రమే. గారా గొప్పతనం ఏంటంటే అతన్ని బ్యాటిల్స్లో ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. అందుకు కారణం గారా యొక్క అబ్సల్యూట్ డిఫెన్స్. తన క్యారీ చేసే శాండ్ ఎప్పుడూ తనని ప్రొటెక్ట్ చేస్తుంది, దట్టు ఆటోమేటిక్గా. గారా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ ఈ ఫైట్కి ముందు గారా తన ప్రతి అపోనెంట్ని ఒక్క దెబ్బ కూడా తినకుండా ఓడించాడు. సో రాక్లీతో గారా ఫైట్ చేస్తున్నాడు అంటే మైట్ గై తప్ప మిగిలిన వారంతా ఈ ఫైట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది, గారా గెలిచేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు. మనం కూడా ఆ టైంలో రాక్లీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనకి రాక్లీ గురించి ఇంకా తెలియదు. అండ్ గారాకి సాస్కేకి మధ్య ఒక చిన్న ఫ్రిక్షన్ ఈగో క్లాష్ జరుగుతుంది. సో మనమంతా గారా వర్సెస్ సాస్కే ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. గారా ఇంత రూత్లెస్గా ఎనిమీస్ని డీల్ చేస్తాడో కూడా చూసాం. అండ్ రాక్లీ గురించి మనం పెద్దగా తెలియదు. సో ఈ ఫైట్లో మనం పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైట్ స్టార్ట్ అయ్యాక అందరూ అనుకున్నట్లే జరుగుతుంది. లీ తాజుత్సుతో గారాని స్ట్రైట్ ఫార్వర్డ్గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ప్రతి కిక్ అండ్ పంచ్ని శాండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. గారా నిల్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా పక్కకి వేయడు. చూసే వాళ్లకు లీ మీద జాలి వేస్తుంది. ఒక్క దెబ్బ కూడా తగలకుంటే ఎలా గెలుస్తాడు? దెన్ లీ డస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. తన కాళ్ళకు తొడిగిన బరువులను తీసేస్తాడు. నో అందరూ ఏమనుకుంటారంటే ఒక 10 కేజీల బరువు తీసేస్తే ఇతని వేగం ఏమాత్రం పెరుగుతుంది అని. బట్ ఆ వెయిట్స్ నేల తగలగానే భూమి దద్దరిల్లిపోతుంది. ఆ వెయిట్స్ ఎంత బరువు ఉంటాయో ఎగ్జాక్ట్గా చెప్పలేదు, బట్ ఆ ఇంపాక్ట్ చూశాక ఒక అబ్నార్మల్ వెయిట్ ట్రైనింగ్ అని మాత్రం అర్థమవుతుంది. ఈ పాయింట్ నుండి కకాషి కూడా ఎగ్జైట్ అవుతాడు. స్పెక్టేటర్స్ అంతా షాక్ అవుతారు, బట్ రియల్ షాక్ కమ్స్ నెక్స్ట్. లీ సడన్గా డిసపియర్ అవుతాడు. ఇప్పుడు అతన్ని స్పీడ్ని హ్యూమన్ ఐస్తో ఫాలో చేయడం చాలా కష్టం. ఇప్పుడు గారా ఆటోమేటిక్ డిఫెన్స్ కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. గారా లైఫ్లో ఇలాంటి స్పీడ్ ఉన్న షినోబీని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆ తర్వాత జరిగింది గారా ఎప్పటికీ మర్చిపోలేడు. అతని అబ్సల్యూట్ డిఫెన్స్ని లీ దాటుకొని అతన్ని కొడతాడు. గారా జీవితంలో తిన్న మొదటి దెబ్బ అది. ఎంటైర్ అరేనా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు లీ ఫైట్ని మరో లెవెల్కి తీసుకెళ్తాడు. అన్ని వైపుల నుంచి అటాక్ చేయడం మొదలు పెడతాడు. గారా శాండ్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు లీ స్పీడ్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఫస్ట్ టైం గారా పానిక్ అవుతాడు. అతని అబ్సల్యూట్ డిఫెన్స్ ఇక ఏమాత్రం పనికిరాదు. బట్ అది కూడా గారాని ఓడించడానికి సరిపోలేదు. గారాకి ఒక సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఉంది, శాండ్ ఆర్మర్. అతని బాడీ మొత్తం శాండ్ ఆర్మర్తో కప్పబడి ఉంటుంది. లీ తన తైజుత్సు మూవ్స్లో ఒకటైన ప్రైమరీ లోటస్ని వాడతాడు. బట్ అది ఎగ్జిక్యూట్ చేసే టైంలో పెయిన్ వల్ల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డిస్ట్రాక్ట్ అవుతాడు. ఆ మూమెంట్లో గారా ఎస్కేప్ అవుతాడు. సో గారాని ఈ స్పీడ్తో కూడా లీ ఓడించలేడు. ఇప్పుడు బాగా కోపంగా ఉన్న గారా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. బాగా అలసిపోయిన లీ కొంత ఇబ్బందులు పడతాడు. గారా ఈగోని లీ హట్ చేశాడు. నార్మల్గానే అగ్రెసివ్గా ఉండే గారా లీని ముప్పు తిప్పలు పెడతాడు. గారా ఇక ఫైట్ ఎండ్ చేయాలని అనుకున్నప్పుడు లీ డిసైడ్స్ టు డూ సంథింగ్ డేంజరస్. గాయ్ నుంచి నేర్చుకున్న ఫార్బిడెన్ టెక్నిక్ 8 గేట్స్ని వాడతాడు. బేసికల్లీ ప్రతి మనిషిలో ఈ 8 గేట్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే బాడీకి ఉన్న న్యాచురల్ లిమిట్స్ని తీసేయొచ్చు. సో స్పీడ్ అండ్ పవర్ సూపర్ హ్యూమన్ లెవెల్ని చేరుకుంటాయి. బట్ యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ బాడీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతుంది. లీకి ఈ రిస్క్ తెలుసు. స్టిల్ హీ ఓపెన్స్ 5 ఆఫ్ ద 8 గేట్స్. సడన్గా అతని స్పీడ్ అండ్ పవర్ చాలా రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. 5 గేట్స్ ఓపెన్ చేయడం ఒక నార్మల్ ఫీట్ కాదు. కకాషి కూడా ఆశ్చర్యపోతాడు. కకాషి ప్రకారం 8 ఇన్నర్ గేట్స్ను ఓపెన్ చేయాలంటే హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు. లీ మస్ట్ బి ఏ జీనియస్ ఇన్ తైజుత్సు. ఇప్పుడు లీ ఒక అన్స్టాపబుల్ ఫోర్స్. గారా శాండ్ లీ అటాక్స్ని ఆపలేకపోతున్నాయి. లీ ఒక బ్యారేజ్ ఆఫ్ మిడ్ ఎయిర్ అటాక్స్తో స్టార్ట్ చేసి
కొన్ని అడుగుల ఎత్తు నుంచి గారాని నేలకేసి కొడతాడు. అది చూసేటప్పుడు ఎంత అగ్రెసివ్‌గా ఉంటుందంటే, ఆ దెబ్బతో గారా పనైపోయింది అనుకుంటారు అందరూ. బట్ గారా సర్వైవ్ అవుతాడు. లాస్ట్ సెకండ్‌లో అతని శాండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. 5 గేట్స్ ఓపెన్ చేసినందుకు సైడ్ ఎఫెక్ట్ లాగా లీ బాడీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. గారా కూడా బాగానే డ్యామేజ్ తీసుకున్నాడు. బట్ స్టిల్ గారా ఉన్న చోటు నుంచే తన శాండ్ కంట్రోల్‌తో లీ కాలుని, చేతిని విరగ్గొడతాడు. నౌ లీ బికమ్స్ అన్‌కాన్షియస్. అయినప్పటికీ గారాకి లీ మీద పగ తీరదు. కసితో అతన్ని చంపబోతుండగా మైట్ గాయ్ ఫైట్‌ని ఇంటరప్ట్ చేస్తాడు. సో యాజ్ సూన్ యాజ్ గాయ్ ఇంటరప్ట్స్ ద ఫైట్ టు ప్రొటెక్ట్ లీ, గారా డిఫాల్ట్‌గా విన్నర్ అవుతాడు. నౌ ద ఫ్యాన్ ఫేవరెట్ థింగ్ హ్యాపెన్స్. దిస్ సీన్ ఎర్న్డ్ మెనీ ఫ్యాన్స్ ఫర్ రాక్ లీ. ఆ ఫైట్ ప్రొక్టర్ హయాటే గారాని విన్నర్ అని అనౌన్స్ చేయబోతుండగా లీ లేచి నిలబడతాడు, ఫైటింగ్ స్టాన్స్ తీసుకుంటాడు. గాయ్ ఇది చూసి లీని ఆపమని ఫైట్ అయిపోయిందని కన్విన్స్ చేస్తుండగా హీ నోటీస్ దట్ లీ ఇంకా అన్కాన్షియస్గానే ఉన్నాడని. కకాషి ప్రకారం కేవలం లీ విల్ పవర్ వల్లే అలా అన్కాన్షియస్ అయినప్పటికీ లేచి నిలబడి ఫైటింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ స్థితిలో లీని గాయ్ చూడలేకపోయాడు. హీ బ్రోక్ ఇంటూ టీయర్స్. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే లీ నేజీకి ప్రూవ్ చేయాలనుకుంటాడు దట్ హార్డ్ వర్క్ స్టాండ్ అగైన్స్ ఓవర్వెల్మింగ్ టాలెంట్ని. దట్స్ వై హీ ఫాట్ సో హార్డ్. మరోవైపు ఎంటైర్ అరేనా సా హౌ ఫార్ వాస్ గారా విల్లింగ్ టు గో. ఒక అన్కాన్షియస్ అపోనెంట్ని దట్టు ఒక టెస్ట్లో చంపడానికి చూశాడు. దిస్ షోస్ హౌ బిగ్ ఏ మాన్స్టర్ గారా ఈజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో గారా మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే కేవలం గెలుపు కోసం పోరాడేవాడు కాదు, తన ఉనికిని చాటుకోవడానికి అవతల అపోనెంట్స్ని చంపేవాడు. రాక్లీ వర్సెస్ గారా ఎందుకు స్పెషల్ అంటే ఎవరు గెలుస్తారో అని కాదు, ఎందుకు పోరాడుతున్నారో అనేది ముఖ్యం. రాక్లీ రిప్రజెంట్స్ హార్డ్ వర్క్, గారా రిప్రజెంట్స్ టాలెంట్, అండ్ సమ్టైమ్స్ హార్డ్ వర్క్ ఈజ్ స్టిల్ ఇజంట్ ఎనఫ్. లీ ఓడిపోయినా ఒకటి మాత్రం ఈ ఫైట్ నుంచి మనం నేర్చుకోవచ్చు. డిటర్మినేషన్ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే యూ కెన్ ఛాలెంజ్ ఈవెన్ ద మోస్ట్ టెర్రిఫైయింగ్ పవర్. అండ్ దట్స్ వై ఈవెన్ టుడే దిస్ ఫైట్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ యానిమ్ హిస్టరీ. వీడియో చివరి దాకా చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఏ యానిమ్ ఫైట్ని చేద్దామో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.